సీజ్ ఫైర్ జరిగి ఆల్మోస్ట్ 24 గంటలు కావస్తుంది. ఇంతవరకు ప్రధానమంత్రి కానీ మన కీలక నేతలు కానీ ప్రెస్ ముందుకు వచ్చి వారు మాట్లాడలేదు. ఏవో రేపు చర్చలు కూడా జరుగుతాయి అని చెప్పేసి ఎక్కడో నేను చూశాను. అండ్ వారు ఏం డిమాండ్స్ పెట్టారు బిఫోర్ సీజ్ ఫైర్ అన్నది ఇప్పుడు కీలకం. మన పెద్దలు, మన ప్రభుత్వ పెద్దలు ఏదైనా ఒక ఒప్పందానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి డిమాండ్స్ అడిగారు అన్నది కూడా చాలా కీలకం. హోప్ఫుల్లీ వీ విల్ గెట్ అ ప్రాపర్ రెస్పాన్స్ అండ్ చనిపోయిన వారికి వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని ఆశిద్దాం, వారికి తగిన న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. నిన్న సీజ్ ఫైర్ కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు తన ఫెరోషియస్ స్టైల్లో తనదైన శైలిలో ఒక మాట అన్నారు. ఇప్పుడు ఆ మాటకే వారు కట్టుబడి ఉంటారా లేదా అన్నది కీలకమైన ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్తో మాట్లాడుతూ ఏమన్నారో ఒక్కసారి వినండి. గాంధీ మార్గం చెప్పేసి సహనం 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 అని చెప్పి దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. చావు కొట్టండి మేము భరిస్తాం, మీరు హిందువులా కాదని అడిగి చంపండి మేము భరిస్తాం. ఐ థింక్ వీ హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ ఫర్ దిస్ టూ మచ్ ఆఫ్ లైక్ అండర్స్టాండింగ్. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారి హావభావాలు కొత్త కాదు. ఇలా కొట్టడము, ఇంకా ఏదో అర్జెంటు పని ఉన్నట్లు పారిపోతున్నట్లు పోవడము, ఇంకా అట్లా చేయడము ఇట్లా చేయడము, మీడియా వాళ్ళతో చెప్పడము, ఇట్లా చేతులు ఊపడం అవన్నీ మామూలే. కానీ ఇది వీడియో ఇప్పుడు నేను చూపించింది సీజ్ ఫైర్కు ముందు. సీజ్ ఫైర్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు గాంధేయ మార్గం గురించి మాట్లాడతారా, లేకపోతే మోదీ గారు కరెక్ట్ అంటారా, లేకపోతే మోదీ మార్గం గురించి మాట్లాడతారా? ఇప్పుడు అదే ఆసక్తికరం. ఇప్పుడు మనము గాంధీ మార్గంలో వెళ్తే లాభం లేదు, వాళ్ళు వచ్చేసి చంపుతారు అంటే మనం కామ్గా ఉండాలనా అంటున్నారు. ఇప్పుడు సీజ్ ఫైర్ అన్నారు. సీజ్ ఫైర్ కూడా ఏమి, ఆ సీజ్ ఫైర్ రిజల్ట్ అనేది ఇంకా మనకు తెలియదు. అంటే దేనికోసం సీజ్ ఫైర్కి వెళ్ళారు అన్నది మనకు తెలియదు. కొన్ని వార్తలు నేను చూస్తున్నాను, ఇండియా టుడే వాళ్ళు ట్విట్టర్లో వేశారు, సీజ్ ఫైర్కి మన దేశమే ప్రపోజల్ చేసింది అని చెప్పేసి రాశారు. ఎందుకంటే వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని ఉపయోగిస్తారు పాకిస్తాన్ వాళ్ళు అన్న అనుమానం మనకు కలిగింది కాబట్టి మనం యుఎస్ఏతో మాట్లాడాము అన్నట్లు ఇండియా టుడే వాళ్ళు ఒక కథనం రాశారు. చెప్పారు, ఒక వీడియో బయట ఉంది. సో తెలియదు ఇంకా దేనివల్ల సీజ్ ఫైర్కి వెళ్ళారని. కానీ పవన్ కళ్యాణ్ వెరీ క్లియర్గా చెప్పాడు సీజ్ ఫైర్ ఉండకూడదు, ఏముండకూడదు అని చెప్పేసి. ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో లేదు మేము పొత్తులో ఉన్నాం కదా, నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు నేను వింటా అని చెప్పేసి, లేదు అవును సీజ్ ఫైరే మంచిది, గాంధీ మార్గంలోనే పోవాలి, మనం ఇట్లే ఉండాలి, మనము కన్నుకు కన్ను అనకూడదు అంటాడా? లేదు నేను నరేంద్ర మోడీ గారితో ఒప్పుకోను, ఆయన సీజ్ ఫైర్కు ఒప్పుకోకుండా ఉండాల్సింది, ఆయన యుద్ధం చేయాల్సింది అని మాట్లాడతాడు. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మాట మార్చడము, రంగులు మార్చడం పవన్ కళ్యాణ్ కొత్తేం కాదు. ఎవరైనా విలేకరులు పవన్ కళ్యాణ్ కలిస్తే ఈ ప్రశ్న అడగండి, పవన్ కళ్యాణ్ ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే ఆయన ఇంకా మన రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ గాలికి వదిలేసి పక్క రాష్ట్రాలకు అక్కడ ఇక్కడ పోయి, మొన్న మురళీ నాయక్ చనిపోతే తమిళంలో ట్వీట్ చేశాడండి. ఇప్పుడు ఎవరికి తెలియాలా? వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తే మన రాష్ట్ర ప్రజలకు తెలియాలా? పోనీలే హిందీలో పెట్టు, హిందీలో కూడా పెట్టాడు, మొత్తం నేషనల్ లెవెల్లో నీకు పేరు రావాలని. తమిళంలో దేనికి? ఇప్పుడు మురళీ నాయక్ చనిపోయినాడని నువ్వు సంతాపం ప్రకటిస్తూ తమిళంలో దేనికి? చూస్తా ఉండాలని అంతే, ఇంకా మనం ఏం చేయలేం. తమిళంలో ట్వీట్ పెట్టాడండి. అది ఇంకా పవన్ కళ్యాణ్ చెప్తున్నాం కదండి, ఆయన చర్యలు ఊహాతీతం, అదొక తిక్క ప్రపంచం. సో కానీ ఇప్పుడు సీజ్ ఫైర్ గురించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడా అన్నది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మోదీని వ్యతిరేకిస్తాడా, మోదీని సమర్థిస్తాడా అన్నది కూడా మనం చూడాలి. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీజ్ ఫైర్ జరిగి ఆల్మోస్ట్ 24 గంటలు కావస్తుంది. ఇంతవరకు ప్రధానమంత్రి కానీ మన కీలక నేతలు కానీ ప్రెస్ ముందుకు వచ్చి వారు మాట్లాడలేదు. ఏవో రేపు చర్చలు కూడా జరుగుతాయి అని చెప్పేసి ఎక్కడో నేను చూశాను. అండ్ వారు ఏం డిమాండ్స్ పెట్టారు బిఫోర్ సీజ్ ఫైర్ అన్నది ఇప్పుడు కీలకం. మన పెద్దలు, మన ప్రభుత్వ పెద్దలు ఏదైనా ఒక ఒప్పందానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి డిమాండ్స్ అడిగారు అన్నది కూడా చాలా కీలకం. హోప్ఫుల్లీ వీ విల్ గెట్ అ ప్రాపర్ రెస్పాన్స్ అండ్ చనిపోయిన వారికి వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని ఆశిద్దాం, వారికి తగిన న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. నిన్న సీజ్ ఫైర్ కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు తన
ఫెరోషియస్ స్టైల్లో తనదైన శైలిలో ఒక మాట అన్నారు. ఇప్పుడు ఆ మాటకే వారు కట్టుబడి ఉంటారా లేదా అన్నది కీలకమైన ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్‌తో మాట్లాడుతూ ఏమన్నారో ఒక్కసారి వినండి. ఇలాంటి సమయంలో శాంతి ఉండాలి, గాంధీ మార్గంలో పోవాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. గాంధీ మార్గం చెప్పేసి సహనం 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 అని చెప్పి దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. చావు కొట్టండి మేము భరిస్తాం. మీరు హిందువులా కాదని అడిగి చంపండి మేము భరిస్తాం. ఐ థింక్ వీ హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ ఫర్ దిస్ టూ మచ్ ఆఫ్ లైక్ అండర్స్టాండింగ్. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారి హావభావాలు కొత్త కాదు. ఇలా కొట్టడము, ఇంకా ఏదో అర్జెంటు పని ఉన్నట్లు పారిపోతున్నట్లు పోవడము, ఇంకా అట్లా చేయడము ఇట్లా చేయడము, మీడియా వాళ్ళతో చెప్పడం, ఇట్లా చేతులు ఊపడం అవన్నీ మామూలే. కానీ ఇది వీడియో ఇప్పుడు నేను చూపించింది సీజ్ ఫైర్కు ముందు. సీజ్ ఫైర్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు గాంధేయ మార్గం గురించి మాట్లాడతారా, లేకపోతే మోదీ గారు కరెక్ట్ అంటారా, లేకపోతే మోదీ మార్గం గురించి మాట్లాడతారా? ఇప్పుడు అదే ఆసక్తికరం. ఇప్పుడు మనము గాంధీ మార్గంలో వెళ్తే లాభం లేదు, వాళ్ళు వచ్చేసి చంపుతారు అంటే మనం కామ్గా ఉండాలనా అంటున్నారు. ఇప్పుడు సీజ్ ఫైర్ అన్నారు. సీజ్ ఫైర్ కూడా ఏమి, ఆ సీజ్ ఫైర్ రిజల్ట్ అనేది ఇంకా మనకు తెలియదు. అంటే దేనికోసం సీజ్ ఫైర్కి వెళ్ళారు అన్నది మనకు తెలియదు. కొన్ని వార్తలు నేను చూస్తున్నాను, ఇండియా టుడే వాళ్ళు ట్విట్టర్లో వేశారు, సీజ్ ఫైర్కి మన దేశమే ప్రపోజల్ చేసింది అని చెప్పేసి రాశారు. ఎందుకంటే వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని ఉపయోగిస్తారు పాకిస్తాన్ వాళ్ళు అన్న అనుమానం మనకు కలిగింది కాబట్టి మనం యుఎస్ఏతో మాట్లాడాము అన్నట్లు ఇండియా టుడే వాళ్ళు ఒక కథనం రాశారు. చెప్పారు, ఒక వీడియో బయట ఉంది. సో తెలియదు ఇంకా దేనివల్ల సీజ్ ఫైర్కి వెళ్ళారని. కానీ పవన్ కళ్యాణ్ వెరీ క్లియర్గా చెప్పాడు, సీజ్ ఫైర్ ఉండకూడదు, ఏముండకూడదు అని చెప్పేసి. ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో లేదు మేము పొత్తులో ఉన్నాం కదా, నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు నేను వింటా అని చెప్పేసి, లేదు అవును సీజ్ ఫైరే మంచిది, గాంధీ మార్గంలోనే పోవాలి, మనం ఇట్లే ఉండాలి, మనము కన్నుకు కన్ను అనకూడదు అంటాడా? లేదు నేను నరేంద్ర మోడీ గారితో ఒప్పుకోను, ఆయన సీజ్ ఫైర్కు ఒప్పుకోకుండా ఉండాల్సింది, ఆయన యుద్ధం చేయాల్సింది అని మాట్లాడతాడు. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మాట మార్చడము, రంగులు మార్చడం పవన్ కళ్యాణ్ కొత్తేం కాదు. ఎవరైనా విలేకరులు పవన్ కళ్యాణ్ కలిస్తే ఈ ప్రశ్న అడగండి, పవన్ కళ్యాణ్ ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే ఆయన ఇంకా మన రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ గాలికి వదిలేసి పక్క రాష్ట్రాలకు అక్కడ ఇక్కడ పోయి, మొన్న మురళీ నాయక్ చనిపోతే తమిళంలో ట్వీట్ చేశాడండి. ఇప్పుడు ఎవరికి తెలియాలా? వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తే మన రాష్ట్ర ప్రజలకు తెలియాలా? పోనీలే హిందీలో పెట్టు, హిందీలో కూడా పెట్టాడు, మొత్తం నేషనల్ లెవెల్లో నీకు పేరు రావాలని. తమిళంలో దేనికి? ఇప్పుడు మురళీ నాయక్ చనిపోయినాడని నువ్వు సంతాపం ప్రకటిస్తూ తమిళంలో దేనికి? చూస్తా ఉండాలని అంతే, ఇంకా మనం ఏం చేయలేం. తమిళంలో ట్వీట్ పెట్టాడండి. అది ఇంకా పవన్ కళ్యాణ్ చెప్తున్నాం కదండి, ఆయన చర్యలు ఊహాతీతం.